హాయ్ ఎవరివన్. బేసిక్గా ఏంటంటే మనం బయట నుంచి తీసుకొచ్చిన పిల్లలు కానీ మన దగ్గర ఉన్న మనం ప్రొడ్యూస్ చేసిన పిల్లలు కానీ ఏమైనా సరే లైవ్ ఫీడ్ అనేది ఫీడ్ చేయడం వల్ల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం నార్మల్గా సీడ్స్ లేకపోతే పౌల్ట్రీ ఫీడర్స్ అవి కానీ ఏదైనా కానీ ఫీడ్ చేసినప్పుడు రెగ్యులర్గా అవే తింటూ తింటూ వాటికి బోర్ కొట్టేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే అండ్ కొన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనం ఎంత మంచి ఫీడ్ ఇచ్చినా కానీ. లైవ్ ఫీడ్ అనేది పెట్టడం వల్ల చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది గ్రోత్కి. సో ఏంటంటే ఫామ్ ఎవరన్నా కానీ మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒక ఆవును కానీ గేదెను కానీ పెంచుకుంటే కనుక సో అలా ప్యాడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో లైవ్ ఫీడ్కి ఇది ఒక బెస్ట్ వే అనమాట. జస్ట్ ఏం లేదు, జస్ట్ ప్యాడ్ తీసుకుని పక్కన పెట్టి జస్ట్ లైట్గా వాటర్ చల్లితే చాలు. దాంట్లో ఒక 2 to 3 daysలో మంచిగా ఈ పురుగులు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో వాటిని మనం డైరెక్ట్గా కానీ మన చిక్స్ కానీ కోళ్ళకి కానీ ఎట్లకైనా సరే ఫీడ్ చేసుకుంటే కనుక గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.